To off the record with me చక్రవర్తి. ప్లీనరీ పార్టీలో జోష్ పెంచింది. చాన్నాళ్ల తర్వాత ఓవైపు విజయమ్మ మరోవైపు షర్మిల కూడా కనిపించడంతో అన్ని మంచి శకునములే అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా తెర వెనుక ఉండాల్సిన వ్యక్తి స్టేజ్ ఎక్కాడు. ఈ అనుకోని అతిథి గురించి పరిచయ వాక్యాలతో సరిపెట్టని అధినేత పొగడ్తలతో ముంచెత్తారు. కష్టకాలంలో ఆదుకోవడానికి వచ్చిన మహానుభావుడిలా చూశారు. అంతా బాగున్నా అదొక్కటే తేడా కొట్టిందా? పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టయిందా? సభా వేదికపై సుదీర్ఘ విరామం తర్వాత విజయమ్మను చూసి వైసీపీ శ్రేణులు కేరింతలు కొట్టాయి. జగనన్న అప్పుడెప్పుడో సంధించి వదిలిన బాణమనుకున్న చెల్లెమ్మ కూడా ప్లీనరీకి వచ్చేసరికి వైసీపీ నేతలు సంబరపడ్డారు. కిటకిటలాడిన సభా ప్రాంగణంలో నేతల ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఇదే స్ట్రాటజీతో ముందుకు పోతే వచ్చే ఎన్నికల్లో తిరిగే ఉండదని నేతలు అనుకున్నారు. అంతా బానే ఉంది గాని సడన్ గా వేదికపైకి ఓ కొత్త మొహం ఎంట్రీతోనే అంతా మొహాలు చూసుకున్నారు. కొన్ని నెలలుగా పార్టీ అంతర్గత సంభాషణల్లో అంతా మాట్లాడుకుంటున్న వ్యక్తి అతనేనని అర్థమైన ప్లీనరీలో ఆయన అవసరమే ఉందని స్టేజి ఎక్కించారని పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. వైసీపీ ప్లీనరీలో పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని వేదికనెక్కించి ఆయన ఘన విజయాల్ని జగన్ ఏకరువు పెట్టడం, పీకే ఎంట్రీతో తమ జాతకం మారిపోబోతుందని చెప్పడమే కొందరు నేతలకు పార్టీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. నిస్సహాయంగా ఊబిలో కూరుకుపోతున్న వారికి ఎవరన్నా వచ్చి చేయందిస్తే వారు ఆపద్బాంధవులే. కొన్నాళ్లుగా ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో ప్రశాంత్ కిషోర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా ఆయనే రాకపోతే పార్టీకి భవిష్యత్తే లేదన్న వాతావరణాన్ని కల్పించడం అవసరమా అన్న చర్చ జరుగుతోందట వైసీపీలో. గతంలో మోడీకి, నితీష్ కుమార్ కి తెర వెనుక పనిచేసి పెట్టిన వ్యూహకర్తనే వ్యూహాత్మకంగా ఎంచుకుంది వైసీపీ. ప్రశాంత్ కిషోర్ ని రాజకీయ, ఎన్నికల సలహాదారుగా నియమించుకుంది. ఆయనే రాకపోతే పార్టీకి భవిష్యత్ లేదన్న వాతావరణాన్ని కల్పించడం అవసరమన్న చర్చ కూడా చేశారు. కొన్నాళ్లుగా పీకే యాక్టివిటీస్ పై సోషల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. అయితే తెర వెనుక పనిచేసే పీకేని ప్లీనరీకి పిలిచి మరీ స్టేజ్ ఎక్కించి పరిచయం చేయడం కొందరిని ఆశ్చర్యపరుస్తోంది. తన సామర్థ్యంపై నమ్మకం లేకనే విపక్ష నేత ప్రత్యేకంగా వ్యూహకర్తని నియమించుకున్నారనే విమర్శలకు ఈ బహిరంగ పరిచయ కార్యక్రమంతో బలం చేకూర్చినట్లయిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పీకే గతంలో మోడీని ప్రధానిని చేశాడని, నితీష్ ని బీహార్ ముఖ్యమంత్రిని చేశాడని, యూపీలోనే వేరే కారణాలతో ఆయన అంచనాలు తప్పాయని జగన్ పీకేని ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. ఇకపై ఆయన వ్యూహాలు, సలహాలతో మనమంతా పనిచేస్తామని ప్లీనరీ సాక్షిగా జగన్ చెప్పడంపై పార్టీ నేతలు కొందరు పెదవి విరుస్తున్నారు. క్యాడర్ కి తెర వెనుక వ్యూహకర్తలెవరో ముఖాముఖి తెలియాల్సిన అవసరం లేదని, మన మీద మనకి నమ్మకం లేకపోబట్టే ఎలా ఉండాలో, ఏం చేయాలో వేరే వారి మీద ఆధారపడుతున్నామన్న అభిప్రాయానికి తావిచ్చినట్లయిందని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ హామీ ఇచ్చినా వ్యూహకర్త ఘనత కిందే భావించే అవకాశం ఇచ్చినట్లయిందని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా వ్యూహ ప్రతివ్యూహాలకు, పథకాల రూపకల్పనకు, చివరికి మేనిఫెస్టోలు రూపొందించుకోవడంలోనూ తెర వెనుక ఎంతో మంది సహాయ సహకారాలు తీసుకుంటుంది. ముఖ్య నేతల నోటి నుంచి విధాన ప్రకటన వచ్చినా వాటి వెనుక కసరత్తులో కొందరి భాగస్వామ్యం ఉంటుంది. పీకేని అంతర్గత సమావేశాలకో, తెర వెనుక కసరత్తుకో పరిమితం చేయకుండా ప్లీనరీకి తీసుకురావడం వ్యూహాత్మక తప్పిదమేనన్న చర్చ జరుగుతోంది. వైసీపీలో కొందరు ఈ విమర్శలను తేలిగ్గా తీసుకుంటున్నారు. ప్రశాంత్ సలహాలు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. పీకే సేవల్ని వాడుకోవడం ఇప్పటికే ఓపెన్ సీక్రెట్ అని, అందుకే దాపరికం లేకుండా జగన్ సభకు తీసుకువచ్చి పరిచయం చేశారని చెబుతున్నారు. గతంలో సక్సెస్ అయిన ప్రశాంత్ ఇక్కడ సక్సెస్ అవుతారని చెప్పేందుకు, క్యాడర్లో ఉత్సాహం నింపేందుకే ఆయనను పరిచయం చేశారని వారంటున్నారు. ఏదేమైనా మొత్తానికి వైసీపీ ప్లీనరీలో ప్రశాంత్ కిషోర్ పరిచయ కార్యక్రమం పెద్ద చర్చకే దారితీసింది.